పురాతనమైన కొన్ని వందల సంవత్సరాల పురాతనమైన స్క్రిప్ట్ దొరికింది. సంస్కృతంలో తెలుగులో కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈ కాపర్ ప్లేట్స్ డిస్కవర్ అయ్యాయి, మన తెలంగాణలో డిస్కవర్ అయ్యాయి. ఇది మన వెంగి చాళుక్య కింగ్ విక్రమాదిత్య 2 అండ్ సన్ ఆఫ్ చాళుక్య భీమా 1 సమయానికి చెందినవి అని చెప్పి చెప్తున్నారు. ఇది చెప్తున్నప్పుడు అది కూడా మన 15th ఆగస్ట్ అయిన తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ చిట్టా తీసుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్. హిందూ అయినందుకు గర్వపడుతున్నా. జంబూ ద్వీపే భరతఖండే అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అంటే ద ఎటర్నల్ పల్స్ ఆఫ్ సనాతన ధర్మ అని అనేది ఇప్పటిదాకా ఎవరు పెద్దగా మార్చలేకపోతారు, ఏమేమైనా మార్చలేకపోతారు. అండ్ ధర్మ అని అనేది మన డిఎన్ఏలో ఉన్నది ఫ్రెండ్స్. ఈ డిస్కవరీ అని అనేది మనం ఇగ్నోర్ చేయలేము. ఇక రాంటారు ఈ డిస్కవరీ అని అనేది ఇగ్నోర్ చేయలేము. ఒక క్వాయిట్ ముస్లింల గ్రేవ్యార్డ్ అది కోదాడల తెలంగాణలో మళ్ళొకసారి సనాతన చరిత్ర అనేది పరిచయం అయింది ప్రపంచానికి. 927 CEకి చెందిన ఈ కాపర్ ప్లేట్స్ వెంగి చాళుక్య మన కింగ్ విక్రమాదిత్య 2 అండ్ సన్ ఆఫ్ చాళుక్య భీమా 1 కి నాటికి చెందినవి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ ఏదైతే ఉన్నదో మన హైదరాబాద్లో వాళ్ళకి వీటిని అప్పచెప్పారు. సంస్కృత్ టెక్స్ట్ ఉన్నది, తెలుగు టెక్స్ట్ ఉన్నది. ఇన్ఫాక్ట్ మన వరాహ సీల్ ఈ స్క్రిప్ట్ల మీద ఉన్నదని చెప్పి చెప్తున్నారు సౌత్ పోస్ట్ వచ్చిన కథనం ప్రకారం. ఇప్పుడు మన చరిత్రను ఎవరు డెలిబరేట్ గా తొక్కుదామన్న తొక్కలేదు. ఎందుకనంటే నువ్వు తోతున్నా కొద్ది చరిత్ర వెళ్తూనే ఉంటుంది. వేల సంవత్సరాల కొద్ది జంబూ ద్వీపే భరతఖండే. ఇట్స్ నాట్ జస్ట్ ల్యాండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఏ సివిలైజేషనల్ ఫోర్స్. ఒక నాగరికత శక్తి మన భారత్ సనాతన ధర్మం. వేల సంవత్సరాల నుంచి ఒక సివిలైజేషనల్ ఫోర్స్ నడుపుతున్నది అని అంటే గైడెడ్ బై సనాతన ధర్మ. హిందూ అయినందుకు గర్వించు, గర్వపడు అని చెప్పి చెప్తున్నాను. ల్యాండ్ ఎట్లున్నదంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉండేనో దిస్ ల్యాండ్ వాజ్ ఎ గ్రాంట్ ఫర్ ది టెంపుల్. ఒక టెంపుల్ దేవాలయం కోసము దానం చేశారు. విజేశ్వర టెంపుల్ అని చెప్పి చెప్తున్నారు అకార్డింగ్ టు సౌత్ ఫస్ట్. ఆయన ఒక రాజు, ఒక డివోటీ, ఇన్ఫాక్ట్ ఒక క్రాఫ్ట్స్మెన్ కూడా. ధర్మం కోసం పనిచేస్తున్న ఒక రాజనాన్న లేకపోతే సనాతన సైనికుడు అన్న. ఇక్కడ పొలిటికల్ అజెండా ఏం లేదు ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రిలీజియస్ అపీస్మెంట్ కూడా ఏం లేదు. ఇన్ఫాక్ట్ టెంపుల్స్ ఏవైతే ఉండేనో, మన దేవాలయాలు ఏవైతే ఉండేనో, మన సొసైటీ గుండెకాయలు ఉండే ఎన్నికైతే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చరిత్రకారుడు మన దేవాలయాలను కేవలం ఒక రిలీజియస్ ప్లేస్ లెక్క పెట్టారు. ఇది ఒక పెద్ద, నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద అబద్ధం. గ్రేటెస్ట్ లై ఆఫ్ ది సెంచరీస్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఒక పెద్ద లై ఏంటంటే దేవాలయమా ఒక రిలీజియస్ ప్లేస్ అని అంటే అది రిలీజియస్ ప్లేస్ ఎప్పుడు కాదు ఫ్రెండ్స్. మన దేవాలయాలు అనేటివి యూనివర్సిటీలు ఉండే, అబ్జర్వేటరీస్ ఉండే, హాస్పిటల్స్ ఉండే, ట్రెజరీస్ ఉండే, కల్చరల్ హబ్బులు ఉండే, నాగరికత కేంద్రాలు. వెస్టర్న్ సైంటిస్టులు ఇది డిస్కవరీ చేసే కంటే ముందు మన ఆప్టిక్స్ మనం గుర్తుపెట్టుకున్నామా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇలా టెంపుల్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో ఇలా మనం అవన్నిటిని చూస్తే సన్లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ సెంచరీస్ బిఫోర్ న్యూటన్ కనిపెట్టే కంటే ముందే మన దేవాలయాల ఈ లైట్ సిస్టమ్ అండ్ సైన్స్ మీద ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇన్ఫాక్ట్ ఈ సైన్స్ కూడా మనకు క్లియర్ కట్గా రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ లాస్ ఏవైతున్నాయో అవిటి క్లియర్ కట్గా మన దేవాలయాలు చెప్పింది. మధురైలో మధుర మీనాక్షి టెంపుల్ అని చెప్పి చెప్తారు. మిర్రర్ అలైన్మెంట్స్, లైట్ టనల్స్, ఆస్ట్రానామికల్ అక్యురసీ ఇవన్నీ మనం చూసినాం, సాక్షులమైన. కోనార్క్ టెంపుల్ ఎవరైనా మరవగలుగుతారా? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బృహదేశ్వర టెంపుల్ మీద ఆ సన్ బీమ్ అలైన్మెంట్ ఏ మోడర్న్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మన పురాతన సనాతన ధర్మ ఋషులు, మునులు, సనాతన సైనికులు ఎట్లా చేసిండ్రు అనేది మీకు అర్థమవుతుందా? ఇది ఫేత్ వర్సెస్ సైన్స్ కాదు ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫేత్ ఫ్యూలింగ్ ది సైన్స్ అని చెప్పి చెప్తా. అంటే నమ్మకము వర్సెస్ సైన్స్ మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదు ఇది. నమ్మకమైన సైన్స్ ప్రేరేపిస్తున్న ఒక చరిత్ర ఘట్టం మన సనాతన. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వేల సంవత్సరాల తర్వాత కూడా ఎన్నోసార్లు మనం ఇన్వేషన్స్ ఫేస్ చేసినాం. ఎన్నోసార్లు మనం మన నాగరికతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినాం. గజనీ గోరి తల్వార్లైనా,
మొఘల్ సుత్తెలైనా లేకపోతే గడ్డపారలైనా బ్రిటిష్ పెన్నైనా మన చరిత్రను అంతం చేయగలిగిందా? నువ్వు తోతే నీ చరిత్ర బయటికి వెళ్తూనే ఉంటుంది. మన దేవాలయాలను కూలగొట్టిండ్రు, మన దేవుళ్ళను అవమానపరిచిండ్రు, మన పెద్ద పెద్ద దేవాలయాలను లూటీ చేసిండ్రు, వేదిక్ స్కూల్స్లను కాలబెట్టిండ్రు. నలంద ఇప్పటికీ మండుతూనే ఉన్నది ప్రతి సనాతన గుండెలలో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇయ్యాలటి కూడా ఇట్లాంటి నలంద ఏదైతే కాలబెట్టిన అడ్డమైన వాళ్ళు ఉండే చూడు, వాళ్ళందరూ ఇలా బతికే ఉన్నారు. నేను చెప్పినా కదా ఇప్పటిదాకా, గజనీ గోరీ తల్వారు లేకపోవచ్చు, ముఘల్ సల్తనత్ యొక్క గడ్డపారలు లేకపోవచ్చు, బ్రిటిష్ ఓడి పెన్ ఇలా లేకపోవచ్చు. కాకపోతే ఇవాళ ఒక మీడియా హబ్బుల లేక, అకాడమిక్ సెంటర్ల లేక రాజకీయ నాయకులు తన స్వార్థపు రాజకీయాల కోసము ఈ కనెక్షన్లను, ఈ మన కల్చరల్ హెరిటేజ్ని ఎరేజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. మనం మైథాలజీ అని అంటాం, ఎందుకు చెప్పాలన్నా హిస్టరీ అని చెప్పుకోనికి సిగ్గుపడతాం కాబట్టి మనం మైథాలజీ అని చెప్పి మనల్ని కొట్టేసాం. ఇవాళ నువ్వు ఒక దేవాలయాన్ని ఒక రిలీజియస్ సైట్ అంటున్నావు, నేను దాన్ని నాగరికత హబ్ అని చెప్పి చెప్తున్నా, సివిలైజేషనల్ హబ్ అని చెప్పి చెప్తున్నా. నువ్వు ప్రతిసారి ఏదైనా డిస్కవరీ జరిగినప్పుడు దాన్ని డౌన్ ప్లే చేసి, అంటే సనాతన ధర్మం ఎంత పురాతనమో నీకు వశపడతలేదు, నీకు అది అవమానం అవుతుంది. ఆ ప్రభుత్వాలకు, ఆ అధికారులకు, ఆ సెక్యులర్ వాదులకు ఇది ఒక చిన్న జట్కా అని చెప్పి చెప్తున్నా. భారత్ అండ్ సనాతన ధర్మ వాజ్ మోర్ అడ్వాన్స్ దాన్ ది వెస్ట్. ఎవరైనా ఇమాజిన్ చేసిండ్రా అంటే మీ ఇమాజినేషన్కి కూడా దొరకని సైన్స్ రా సనాతన ధర్మం అని చెప్పి చెప్తున్నారు. హిందూ అనేది మా డిఎన్ఏలు ఉన్నది, అవర్ డిఎన్ఏని ఇలా రెసిస్టెన్స్ అయింది, మా కల్చర్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. నువ్వు దేవాలయాలను ఊలగొట్టినావు, మేము మళ్ళా పునః నిర్మించుకున్నావు. నువ్వు మా వేద పాఠశాలను దగ్ధం చేసినావు, పెద్ద పెద్ద మంటలు పెట్టి. అవి మేము మా మనసులలో మెమరైజ్ చేసినాం, మా మైండ్లలో పెట్టుకున్నాం. నెక్స్ట్ ఆ చరిత్రను మా సనాతన పరివారాలకు అందజేస్తూ వచ్చినాం. నువ్వు మా దేవుళ్ళను అవమానించినావు, మేము సరెండర్ కాలే. కాకపోతే మా సర్వైవల్ ప్రపంచానికి ఇంకా ఎంత గట్టిగుంటామో, మా నాగరికత డిఎన్ఏ ఎంత గట్టిగుంటుందో చూపించింది. మా సైలెన్స్ ఎప్పుడు మా వీక్నెస్ కాదు, మా సైలెన్స్ని నువ్వు వీక్నెస్ అనుకున్నావు. అహింసావాదులు ఈ భారతీయులు, ఈ సనాతన వాదులు అని చెప్పి మాట్లాడినావు. కాకపోతే సగం మాట్లాడిన వ్యక్తి మాటలు ఫుల్గా ప్రాపగండా చేసిండు. కాకపోతే ధర్మ హింస తదైవచ అనన్న ముచ్చట కూడా నా సనాతన ధర్మం చెప్పింది. అంటే ఒక సెల్ఫ్ కంట్రోల్ నేర్పింది నా ధర్మం. ధర్మ ఎప్పుడెప్పుడైతే దాన్ని భయపెడుతున్న ప్రయత్నం చేసిండ్రు, సనాతన ధర్మాన్ని ఎవడెవడైతే భయపెట్టే ప్రయత్నం చేసిండ్రు, అప్పుడప్పుడు సనాతన సైనికులు జాగృతి అవుతూ వచ్చింది. ఫ్రెండ్స్, ఇలా విజయనగర ఏదైతే ఉందో అదొక గట్టిగా నిలబడుతుంది. శివాజీ మహారాజ్ యొక్క కథనం మనకు ఒక స్ఫూర్తి దాయకమవుతుంది. ద బ్యాటిల్ టుడే ఏందనంటే, ఇయాలటి యుద్ధం ఏందనంటే ఫ్రెండ్స్, యుద్ధం ఇంకా ఆగలేదు, అదే ఇయాలటి యుద్ధం. ఈ యుద్ధం ఆనాటి యుద్ధం ఈనాటి దాకా కంటిన్యూ అయితేనే వచ్చింది. ఇవాళ మేబీ వాడు మనల్ని అటాక్ చేసేటోడు కత్తి పట్టుకోకపోవచ్చు, ఒక కెమెరా పట్టుకొని వస్తాడు, ఒక హిస్టోరియన్ లెక్క వస్తాడు, ఒక సెక్యులర్ వాది లెక్క వస్తాడు, ఒక రాజకీయ నాయకుడే పాలసీ మేకర్ లెక్క వస్తాడు. మన టెంపుల్స్ని డెమాలిషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. డెమాలిషన్ ఆఫ్ అవర్ టెంపుల్స్ని ఏమంటాడు తెలుసా? డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఒక మంత్ర మాట్లాడతాడు. ఆ మంత్రానికి నువ్వు ముగ్ధుడు అవుతావా, బానిస అవుతావా, లేకపోతే నిలబడతావా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ ఏవైతే మన ఏన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయో అవి ఎంక్రోచ్ అవుతూ వచ్చింది. మన ఇంక్లూజివ్ కల్చర్ని దెబ్బతీస్తూ, మన దేవాలయ భూములను ఎంక్రోచ్ చేస్తూ, ఇది మన ఇంక్లూజివ్ కల్చర్ కదా అని చెప్పి మాట్లాడతారు. కాకపోతే ఇది ఏడుదాకా నిజం ఆర్ యాక్సెప్ట్ చేయాలో, మన హక్కులు ఏడుదాకా పోతున్నాయి అని చెప్పి నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవాళ ఈ కాపర్ ప్లేట్స్ కనబడ్డాయి కదా అనేది ఇది సత్యమే, ఇది ఇప్పుడు సత్యం కదా అన్నది కాదు, సనాతన ధర్మమే సత్యం. వీళ్ళ నరేటివ్ని ఇన్ని రోజులు ప్రాపగండా చేసి మనని మభ్యపెట్టే ప్రయత్నం చేసారు, మన కళ్ళకు కల్తలు కట్టి. బికాస్ మన నాగరికత అనేది అన్బ్రోకెన్ ఫ్రెండ్స్, అన్షేకబుల్. డీపర్ నువ్వు ఎంత తోతుంటా పోతావో వెళ్ళేది కాషాయమే అని చెప్పి చెప్తారు. కాకపోతే మన టెక్స్ట్ బుక్లలో మనం పెద్దగా దీని మీద మాట్లాడకపోవచ్చు. కాకపోతే ఇవాళ మనం అందరం అర్థం చేసుకోవాలి, ఇవాళ టైం వచ్చింది, మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాల్సింది, దాన్ని రెస్టోర్ చేయాల్సింది, మన హక్కుల కోసం మనమే కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. ఈ కాపర్ ప్లేట్ జస్ట్ ఒక సబూత్ మాత్రమే, కేవలం ఒక రిమైండర్ మాత్రమే. నీ రూట్స్ ఎంత గట్టివి, నీ డిఎన్ఏ ఎంత గట్టిది, నీ ధర్మం
ఎంత అన్షేకబుల్ అని చెప్పి ఒక రుజువు మాత్రమే. సనాతన ధర్మం అనేది భారత్కి వెన్నుపూస లాంటిది. నిన్న మన ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు కూడా చూసినాం ఎన్నోసార్లు. ఆయన మాటలల్లో మన ఏన్షియంట్ స్పిరిట్ అనేది ఎంత కనబడ్డదు. ఆయన ప్రతి అస్త్రం నిన్న మాట్లాడే పేరు కూడా సనాతన ధర్మానికి దగ్గరగా మాట్లాడాడు. నేను శ్రీకృష్ణుడిని నమ్ముతాం, సుదర్శన చక్ర ఆవాహనం చేస్తాం అని చెప్పి మాట్లాడాడు. నిన్న ఆ తిరంగా మీద పూలవర్షం వేస్తున్నప్పుడు కూడా ఎంఐ హెలికాప్టర్స్ ఎప్పుడైతే పూలవర్షం కురిపించిన ఆ ఎగిరే తిరంగా మీద సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కృష్ణాష్టమి కంటే ఒక రోజు ముందు తన గరుడ వాహనం మీద వచ్చి తన ఇష్టమన్న తన కాలు పెట్టిన నేల పైన పూలవర్షం జల్లిపోయినట్టు మీకు అనిపించలేదా? ఇది మన సనాతనం. ఎప్పుడు కూడా బ్రేక్ కాలే, చెదిరిపోలే. ఈ చరిత్ర ఎటర్నల్ అని చెప్పి చరిత్రకారులు ఎంత చెప్పినా సెక్యులర్ వాదుల భ్రమల నువ్వు డ్రామాలు ఆడితే నీ ధర్మానికి ఎవడు సైనికుడు అవుతాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్. నీ దేవాలయాలలో నువ్వు దీపం పెట్టకపోతే, నీ దేవుడికి నువ్వు ధూపదీప నైవేద్యాలు పెట్టకపోతే ఈ జంబూ ద్వీపే భరత కంటే ఈ సివిలైజేషన్ ఉంటుండేనా? ఇది సర్వైవ్ అవుతుండేనా? అంటే చాలా మంది మాట్లాడతారు ఏంటంటే, నువ్వు సర్వైవల్ కోసం ఎప్పుడు భారత్ పని చేయలేరు. అవి మేము లీడ్ తీసుకోనికి పనిచేసినాం, నేతృత్వానికి పనిచేసినాం, బానిస బతుకులకు కాదు. ఒక అడుగు వెనుకకేసినాం, బట్ వేట అనేది గట్టిగా చేసినాం. ఇవాళ నువ్వు మా గోడలు కూడా కొట్టినవచ్చు, మా ఆత్మలు కాదు. భారత్ మాతాకి జై.